చేద్దాం వీడినని చెప్పి చంపేద్దామని అనుకున్నారండి. రేపుదయం వీడికి తప్పకుండా మరణం తటస్థించాల్సిందే అని చెప్పి చంపేద్దామని ఈ రాత్రి తీసుకొని ఏం చేశారు? చెరసాల్లో పెట్టారండి. రేపుదయం నిన్ను చంపేస్తాం దేవుడి మాటలు చెప్పినందుకని చెప్పి అదే సిచ్యువేషన్ మీ దాకా మీరేం చేస్తారు? ఏం చేస్తారు? జైల్లో పడుకుంటామా? పడుకోం. అయ్యా! 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 అని చెప్పి బతిలాడతాం దేవుడిని. బతిలాడుతా ఉంటే. కానీ పేతురు గారు ఏం చేశారో తెలుసా? అంతమంది పక్కన బండ్రోతులున్నారు. ఒరేయ్! ఈడి పని అయిపోయిందిరా! రేపు ఈడిని లేపేత్తార్రా అని బండ్రోతులందరూ అనుకుంటున్నారు. అటుపక్క ఒక సైనికుడు, ఇటుపక్క ఒకడు సైనికుడు, చేతులకు సంకెళ్ళు, కాళ్ళకు సంకెళ్ళు. రేపుదయం మరణం కళ్ళ ముందుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? చెబితే నవ్వొత్తదండి. గుర్రకబెట్టి నిద్రపోతున్నాడండి ఆయన. దేనికి నిద్రపోతున్నాడు? ఏంటి ఆయన ధైర్యం చెప్పండి? రేపుదయం నీకు మరణం ఉందయ్యా అంటే ఎవరికైనా నిద్ర పడతదా? నిద్ర పట్టదు. రేపుదయం నువ్వు చనిపోతావంటే చక్కగా కంటి మీద అసలు ఏ బాధ లేనట్టు, ఏ సమస్య లేనట్టు ఏం చేత్తన్నాడు? నిద్రపోతున్నాడు. ఎందుకో చెప్పమంటారా? నా ఎనకాల నా దేవుడున్నాడు.